ఏపీలో అభివృద్ధి, సామాన్యుల జీవన పరిస్థితులు, ఎమ్మెల్యేల అవినీతి, ఆఫీసర్ల అక్రమార్జన కన్నా అనవసర విషయాలపైనే వైసీపీ, టీడీపీ, రెడ్లు, కమ్మవాళ్లు మధ్య నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వైకుంఠ ఏకాదశి రోజు వైసీపీ వాళ్ళకి, ప్రధానంగా రెడ్లకు వెంకన్న దర్శనానికి ఎలా అనుమతి ఇస్తారంటూ టీడీపీ వాళ్ళు ఎల్లో మీడియా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిలదీస్తున్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే తిరుమల కొండపై ఆధిపత్యం ఆ పార్టీకి, ఆ కులానికే ఉండాలి తప్ప వేరే పార్టీ వాళ్లకు, వేరే కులం వాళ్లకు అక్కడ ఏం పని? ఇప్పుడు కొందరు వేస్తున్న ప్రశ్న ఇదే. టీడీపీ అధికారంలో ఉండగా టీడీపీ వాళ్ళకి, టీడీపీ అనుకూల జడ్జిలకు, టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలకు వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలి తప్ప వేరే వాళ్లకు, ముఖ్యంగా రెడ్లకు, అధికారంలోని వైసీపీ నేతలకు దర్శనానికి అనుమతి ఎలా ఇస్తారంటూ టీడీపీ మీడియా సంస్థలు నానాయాగి చేస్తున్నాయి. అసలు ఏ అర్హతతో రెడ్లు, వైసీపీ నేతలు కొండపైకి వస్తారు? వాళ్లకెందుకు వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేక వీఐపీ దర్శనం ఇవ్వాలి అని టీటీడీని నిలదీస్తున్నారు. ఈ వింత వాదన చాలామందికి అర్థం కావటం లేదు. అసలు పండుగ రోజు కొండపైన సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ఎవ్వడూ మాట్లాడటం లేదు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు వైసీపీ వాళ్ళు, రెడ్లు, టీడీపీ నేతలు, కమ్మవాళ్ళు వైకుంఠ ఏకాదశి నాడు కొండ మీద దండయాత్ర చేశారు. రకరకాల సిఫారసు లేఖలతో వెంకన్న దర్శనం చేసుకున్నారు. కేవలం లాటరీలో అవకాశం వచ్చిన సామాన్యులకు మాత్రమే దర్శనం దొరికింది, అది కూడా జనరల్ లైన్లో. ఇప్పుడు టీడీపీ మీడియా వైసీపీ వాళ్ళని ఎందుకు తిరుమల దర్శనానికి రానిచ్చారు, రెడ్లకు ఎందుకు దర్శన భాగ్యం కల్పించారు అని ప్రశ్నిస్తోంది తప్పితే కొండ మీద సామాన్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళకెందుకు దర్శనాలు దొరకలేదు, సామాన్యులకు అన్ని సౌకర్యాలు ఎందుకు అమరలేదు, అసలు పండగ రోజు జనం అందరినీ ఒకే లైన్లో పంపితే వచ్చే నష్టం ఏమిటి అని మాత్రం అడగటమే లేదు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజాతో పాటు మరికొందరు వైసీపీ నేతలు రకరకాల మార్గాల్లో సిఫారసు లేఖలు సంపాదించి ముక్కోటి రోజు స్వామివారి దర్శనం చేసుకున్నారు. రోజా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సిఫారసు లేఖ పట్టుకొస్తే పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ హోదాల్లో కొండకు వచ్చారు. మరో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం సిఫారసు లేఖపై కుటుంబంతో ముక్కోటి దర్శనానికి వచ్చాడు. దీనిపై టీడీపీలో కమ్మ సామాజిక వర్గం, ఎల్లో మీడియా రగిలిపోతున్నాయి. అధికారంలో లేకపోయినా కూడా తిరుమల కొండపై ఇంకా వైసీపీ ఆధిపత్యమే నడుస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. వీళ్లకు దగ్గరుండి దర్శనాలు ఎలా చేయిస్తారు అంటే టీటీడీని తిట్టిపోస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్లు ఆలయ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం వాళ్ల హోదాను బట్టి 5 లేదా 9 మందిని దర్శనానికి తీసుకెళ్లవచ్చు. రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష హోదాతో సంబంధం ఉండనే ఉండదు. 2019 నుంచి 24 వరకు వైసీపీ పవర్లో ఉన్నప్పుడు కూడా టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు ఇదే హోదాలో ఇవే సిఫారసు లేఖలతో వీఐపీ దర్శనాలు చేసుకునేవాళ్ళు. ఆ 5 ఏళ్లు టీడీపీ, కమ్మ ప్రతినిధుల దర్శనాలకు వైసీపీ పెద్దలు కానీ, రెడ్లు కానీ అబ్జెక్షన్ ఏమీ పెట్టలేదు. మరిప్పుడు టీడీపీ, కమ్మ ప్రతినిధులు ఎందుకలా రగిలిపోతున్నారో అర్థం కావటమే లేదు. అంతేకాదు, ముక్కోటి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొందరు తెలంగాణ ప్రముఖులు, ఉత్తర భారతదేశ ప్రముఖులు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ కొండపై వెంకన్న దర్శనం చేసుకున్నారు. దానికి మాత్రం టీడీపీ, కమ్మ మీడియా ప్రతినిధులు, ఎల్లో మీడియా ఎలాంటి అబ్జెక్షన్ పెట్టడమే లేదు. ఆంధ్రాలో రెడ్లు, వైసీపీ వాళ్ళు మాత్రమే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనర్హులు అన్నది వీళ్ల వాదన. రాష్ట్రంలో ఒక పార్టీకో, ఒక కులానికో అధికారం ఇస్తే దాని అర్థం తిరుమల కొండ మీద మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసినట్లు కాదు. తిరుమల కొండ అందరిది, వెంకటేశ్వర స్వామి అందరివాడు. దరిద్రం ఏమిటంటే అధికారంలో ఉన్న కులం, అధికార పార్టీ తిరుమలపై ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాయి. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు జేఈఓగా ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. తిరుమలలో అప్పుడు రెడ్ల ఆధిపత్యమే నడిచింది. అధికారం మారి టీడీపీ చేతికి వచ్చాక జేఈఓగా వెంకయ్య చౌదరి, చైర్మన్గా బిఆర్ నాయుడులను నియమించారు. అంటే ఇప్పుడు ఆ 2 పదవులను కమ్మవాళ్లకే కేటాయించి కొండపై కమ్మవాళ్ల ఆధిపత్యానికి మరొకసారి తెరలేపారు. ఆ అవకాశం వేరే కులాల వాళ్ళకి ఉండనే ఉండదు. ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర చౌదరి అని కూడా సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్లకు పెద్దపీట వేస్తున్నారని, వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారని కమ్మవాళ్లు, ఎల్లో మీడియా గుండెలు బాదుకుంటున్నారు. అమ్మ, ఆలి అంటూ బూతులు తిట్టుకుంటున్నారు. కానీ
ఓవరాల్గా చూస్తే ఈ రెండు కులాలే తిరుమలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. సామాన్యులకు ఇక ఎక్కడ చోటుంది? ఆ విషయం ఎందుకు ఆలోచించరు? ముక్కోటి రోజు కొండకి వాడెందుకు వచ్చాడు, వీడెందుకు వచ్చాడు అని ప్రశ్నిస్తున్న వాళ్ళు ముక్కోటి రోజు కొండపై సామాన్యుడి పరిస్థితి ఏమిటి, అందరికీ ఒకేలా దర్శనం ఎందుకు చేయించరు అని ప్రశ్నించరే? అధికారంలో ఉన్న కులం, అధికారంలో ఉన్న పార్టీ 5 ఏళ్ల పాటు తిరుమల కొండ మా ఆధీనంలో స్వాధీనంలో ఉండాలని, మేం చెప్పిన వాళ్ళకే దర్శనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి, శాసిస్తున్నాయి. రేపు 2029లో కర్మకాలి అధికారం మారితే అప్పుడేం చేస్తారో? వీళ్ళంతా 5 ఏళ్ల పాటు తిరుమల కొండకు రావడమే మానేస్తారా? అసలు ఎక్కడున్నారు వీళ్ళంతా? రాష్ట్రాన్ని, దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? 2 కులాలు, 2 పార్టీలు, వాళ్ళ ఆధిపత్య పోరాటాలు తప్పితే ఇంకా ఏపీలో వేరే అంశమే లేదా? ఇదంతా చూస్తూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకు మౌనంగా ఉంటున్నాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు.